వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. మొన్న జరిగిన సంఘటన చూసాం. మన చంద్రబాబు నాయుడు ఓపెన్ గా నేను సూపర్ 6 ఇవ్వలేను, నాతో కాదు, మీరు అందరూ అర్థం చేసుకోండి అని చెప్పేసే పరిస్థితి చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. అమలు కాని హామీలని మేము ఎప్పటితో చెప్పినాం. ఎందుకంటే మా పార్టీ పరంగా కూడా ఆ రోజుల్లో ప్రచారంలో కూడా అమలు కాని హామీలు ఇస్తా ఉన్నాడు, జాగ్రత్త అని చెప్పేసి ప్రజలు కూడా హెచ్చరించడం జరిగింది. అయినా ప్రజలు రెండోసారి మోసపోయినారు. ఎందుకంటే 2014 కూడా రైతుల రుణమాఫీ చేస్తా అన్నాడు, తర్వాత పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆ రోజులో ఇచ్చిన హామీలతో అప్పుడు ఓటేసుకొని అధికారంలోకి రావడం జరిగింది. ఈసారి కూడా 2024లో అదే ప్రయోగిస్తున్నాడు. మళ్ళా సూపర్ 6 ఇస్తా అని చెప్పేసి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం, నిరుద్యోగ భృతి, 18 ఏళ్ళకే 18,000, 3 సిలిండర్లు ఫ్రీ, బస్సు ఫ్రీ, 3 బస్సు కూడా ఉచితంగా తిరిగే బస్సు ఫ్రీ. తర్వాత ఇంకా ఆరోది రైతు అన్నదాత సుఖీబాబుకి 6 హామీలు ఇచ్చి కూడా ఏమి కూడా ఒక్కటి కూడా నెరవేర్చలే. అంతా పెంచుకుంటే పోయినాడు. ఆయనకు తెలుసు, ఇది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఇవి ఇచ్చే పరిస్థితి లేదు అని ఎలక్షన్ ముందే ఆ మాట అన్నాడు. ఆయన ఎవరితోనో మాట్లాడుతూ అది బయట వైరల్ కూడా అయింది. సూపర్ 6 లా కీపర్ 6 లా అన్న పరిస్థితి కూడా అది మీడియాలో రావడం జరిగింది. అయినా జనాలకి అది అర్థం కాలే. ఏదైనా కూడా ప్రజలు జల్దీ నమ్ముతారు. ఒకటి ఆలోచన చేసుకోవాలి జనాలు కూడా, ఎప్పుడన్నా కూడా ప్రజలంతా కూడా గమనించాలి. నీతి నిజాయితీ అనేది రామారావు గారితోనే పోయింది. అది రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామారావు నిన్నపోటు పొడిచాడో ఆ రోజుతోనే సమాప్తం అయిపోయింది. ఏమి కూడా ఏ ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి లేకోకుండా ఉంటుందని చెప్పేసి తెలుసుకోలేకపోయినా ప్రజలంతా కూడా. ఏదన్నా మా ధర్మం ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఇవ్వలేని పరిస్థితి, మీరు అర్థం చేసుకోండి అని అన్నది ఒకటి. మళ్ళా దాదాపు 1,00,000 కోట్ల పైనే అప్పు చేసింది ఒకటి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లోన ఉన్న బడ్జెట్లోనే ఎంత ఆదాయం ఉందని చెప్పేసి ఆదాయాలన్నీ ఎంత వస్తాయో తెలుసుకున్న తర్వాత ఏదున్నా కూడా ఇవ్వగలవా లేదా హామీలు అని చెప్పేసి ఆలోచన చేసినాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు అదే బడ్జెట్ అప్పుడు కూడా అదే బడ్జెట్లోనే 4,00,000 కోట్లు వచ్చింది. 4,00,000 కోట్ల చిల్లర అప్పు చేసే పరిస్థితి కూడా ఉంది. మరి ఎవరికి ఏమి ఇచ్చిందా, ఏమి ప్రజలకు ఏమి ఇచ్చిందిలే, రైతులకు ఇచ్చిందిలే. నిరుద్యోగ భృతి అన్న మాట కూడా ఆ రోజులో ఏం చేయలే, రుణమాఫీలు ఏం చేయలే. ఏదున్నా ఏమి చేయకపోయినా కూడా 4,00,000 కోట్ల చిల్లర అప్పు చేసిన పరిస్థితి ఉంది. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఇదే బడ్జెట్తోనే అన్ని హామీలు ఇస్తూ ఆయన కింద తక్కువ అప్పు చేసిన పరిస్థితి ఉంది. అనవసరంగా ఆ రోజు ఏం చెప్పినంటే 14,00,000 కోట్లు అప్పు ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. అదన్నా సెంట్రల్ కూడా అంత లేదని చెప్పేసి ఉన్నది ఉన్నట్లుగా నీ కింద తక్కువ అప్పు చేసినా అని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో మా ఫైనాన్స్ మంత్రి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇన్ని రకాలుగా ఈరోజు అబద్ధాలు చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూనే ప్రజలు ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళా నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు కట్టాలా కాబట్టే నేను ఇవ్వలేను అనే చెప్పే పరిస్థితి తీసుకొని వస్తా ఉన్నాను మెల్లగా. ఎందుకంటే ప్రజలు నమ్ముతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. ఎక్కడికి పోయినా ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కాబోతా ఉంది, మళ్ళీ ఏదైనా ఒక స్కీము ఇవ్వలే. అభివృద్ధి కూడా ఎలాంటి, ఇప్పుడు మన ఆదంలో చూస్తే ఇంకా రోడ్లు కూడా సరిగా వేయలే. ఈ సమస్యలు ఆదంలో విషయం చెప్తున్నాను, మిగతా చోట్ల ఎట్లుందో మనకు తెలీదు. ఏదున్నా చంద్రబాబు నాయుడు వస్తే ఏదన్నా మళ్ళీ డెవలప్ చేస్తాడేమో, ఏదో రకంగా వనరులు చేకూర్చుకొని మళ్ళీ ఇదేమన్నా ఇస్తాడేమో అని ఆలోచన చేశారు ప్రజలంతా కూడా. నేను వనరులు చేకూర్చుకుంటానని చెప్పేసి అంటే ఎట్లలే మేము కూడా ఆలోచన చేయాలి, ఏం విధంగా చేస్తా అని చెప్పేసి మళ్ళీ 15,500 కోట్లు భారం వేసినాడు ప్రజల మీద. కరెంట్ ఛార్జీ పెంచనన్నాడు,
ఏ రకంగా కూడా ఆయన ఇప్పుడు ఇచ్చిన హామీలే మర్చిపోయి కరెంట్ ఛార్జీలు పెంచడం చెప్పేసి మళ్ళా పెంచి 15,000 కోట్లు 500 భారం వేసి మళ్ళీ ఈరోజు నిన్న ఓపెన్ గా చెప్పేసి నేను ఇవ్వలేను, మీరందరూ అర్థం చేసుకోవాల్సి ఉందే, నాతో కాదు అని చెప్పే పరిస్థితి చేశానంటే ఇంకా ప్రజలకు అర్థమయ్యేదాదో లేదో మాకు తెలియదు. కాదు మా బాధ్యతగా మా పార్టీ పరంగా మా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశాడు ఆ రోజుల్లో వాళ్ళు ఇంతవరకు ఏం చేయలేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము విఫలమైందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎలక్షన్లకు ముందు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 రకాల నాయకులు ఆ రోజున మేము సూపర్ 6 అనేటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నాం అని చెప్పి ఆ రోజు జనాన్ని ప్రలోభపెట్టి ఓట్లు దండుకొని ఈరోజు వాళ్ళు అనేక రకాలుగా శాసన సభలో అలాగే శాసన మండలి సభలో వారు ఊకదంపుడు దంపుతా ఉన్నారు. అంటే ప్రతిసారి కేబినెట్ మీటింగ్లో మేము చేయబోతున్నాం అని చెప్తూ మొన్న ప్రత్యేకంగా సచివాలయంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట తప్పినారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఏరు దాటేంత వరకు ఎంగనే ఏరు దాటేంత వరకు పింగనేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. వారు ఏ రోజైతే ఆ రోజు సంక్షేమ పథకాలు చెప్పారో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యమైనటువంటిది ఈ రోజున తల్లికి వందనటువంటి సంక్షేమ పథకాన్ని ఈ రోజుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. అంతేకాకుండా ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ అయిపోయింది, రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అనేటువంటిది లేదు. అంటే ఏ రకంగా చూసినా కూడా ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి కావాల్సినటువంటి వైద్యం అయితేనేమి విద్య అయితేనేమి ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. ఈరోజు మళ్ళీ బడుగు బలహీన వర్గాల వారికి ఈ రోజున 896 కోట్లు బడుగు బలహీన వర్గాల వారికి బీసీ సంక్షేమ నిధి ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. జీవో విడుదల చేశారు. మరి గత ప్రభుత్వంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజున వారు ఏదైతే చెప్పారో నవరత్నాలు అనేటువంటి ప్రోగ్రాం తూతా చెప్పకుండా కూడా అటువంటి గడ్డు పరిస్థితిలో ఆ రోజు వారు చేసి ఈరోజు చూపించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో నేను సూపర్ 6 అనేటువంటి తీసుకొచ్చి నేను సంపద సృష్టిస్తా అని చెప్పాడు. మరి వారు సంపద సృష్టించడం ఏమో తెలియదు కానీ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పోర్టులని అలాగే ప్రతి రకాలుగా కూడా ఆ రోజు పోర్టులు డెవలప్ చేసి దగ్గర అంటే ఏ రకంగా వాళ్ళు సమృద్ధిగా డబ్బులు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు థింక్ చేసి ఆ రోజు చేసినటువంటి ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా కూడా చూసినా చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తా అని చెప్పి ఈరోజు సంపద సృష్టించకపోగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకి పేదవాళ్ళని మళ్ళీ నట్టేయటం వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి మళ్ళీ మేము ప్రజలకు తీసుకువెళ్ళి రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళి ఈ రకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని మనము ఖచ్చితంగా కళ్ళు తెరిపి